8/22 అవ్యక్త బాప్దాదా రివైజ్ కోర్స్ 16/3/92. హోలీని జరుపుకోవటము అనగా దృఢ సంకల్పమనే అగ్నిలో బలహీనతలను కాల్చివేయటం మరియు మిలనపు ఆనందాలను జరుపుకోవటం. ఈరోజు ఆత్మిక తోటకు యజమాని అయిన బాప్దాదా డబల్ తోటను చూస్తున్నారు. ఈరోజు స్టేజ్పై చాలా సుందరమైన తోటను అలంకరించారు. ఒకవైపు ప్రకృతి సుందరత, మరొక వైపు ఆత్మిక గులాబీ తోట యొక్క శోభ. డ్రామాలో ఆది కాలమైన సత్యుగంలో ప్రకృతిలోని సతో ప్రధాన సుందరత మాస్టర్ ఆదిదేవులు ఆది శ్రేష్ఠాత్మలైన మీకే ప్రాప్తిస్తుంది. ఈ సమయంలో అంతిమ కాలంలో కూడా ప్రకృతి సుందరతను చూస్తున్నారు. కానీ ఆది కాలం మరియు అంతిమ కాలంలో ఎంత అంతరం ఉంది? మీ సత్యుగ రాజ్యంలో ప్రకృతి స్వరూపం ఎంతటి శ్రేష్ఠ సతో ప్రధాన సుందరంగా ఉంటుంది. అక్కడి తోటలు మరియు ఇక్కడి తోటలలో ఎంత అంతరం ఉంది? ఆ అసలైన సువాసనను అనుభవం చేశారు కదా. శ్రేష్ఠ ఆత్మలైన మీరు ప్రకృతి పతులు. ఈ ప్రకృతి ఆటను చూసి హర్షితులవుతారు. బాబా చెప్తున్నారు, ప్రకృతి అలజడి చేసిన, ప్రకృతి సుందరమైన ఆటను చూపించిన రెండింటిలోనూ ప్రకృతిపతి ఆత్మలు సాక్షిలుగా అయి ఆటను చూస్తారు. ఆటలోని ఆనందాన్ని అనుభవిస్తారు. గాబరపడరు. కనుక బాప్దాదా తపస్య ద్వారా సాక్షి తనపు స్థితి అనే ఆసనంపై స్థిరమైన దృఢమైన స్థితి ఉండేందుకు విశేషమైన అభ్యాసాన్ని చేయిస్తున్నారు. అందరికీ ఇటువంటి స్థితిని కలిగించే ఈ ఆసనం మంచిగా అనిపిస్తుందా, లేక అలజడి ఆసనం మంచిగా అనిపిస్తుందా? అచలమైన ఆసనం మంచిగా అనిపిస్తుంది కదా. బాబా చెప్తున్నారు, ఏ విషయం జరిగినా అది ప్రకృతికి సంబంధించినదైనా లేక వ్యక్తులకి సంబంధించినదైనా రెండు అచల స్థితి ఆసనాన్ని ఏ కొంచెం కూడా కదిలించజాలవు. ఎంత పక్కాగా ఉన్నారు కదా. లేక ఇప్పుడు పక్కాగా అవ్వాలా? అక్కడి తోటలు మరియు ఇక్కడి తోటల్లో ఎంత అంతరం ఉంది? ఆ అసలైన సువాసనను అనుభవం చేశారు కదా. శ్రేష్ఠాత్మలైన మీరు ప్రకృతిపతులు. ఈ ప్రకృతి ఆటను చూసి హర్షితులవుతారు. ప్రకృతి అలజడి చేసిన, ప్రకృతి సుందరమైన ఆటను చూపించిన ఈ రెండిట్లోనూ ప్రకృతిపతి ఆత్మలు సాక్షిగా అయి ఆటను చూస్తారు. ఆటలోని ఆనందాన్ని అనుభవిస్తారు. గాబరాపడరు. కనుక బాప్దాదా తపస్య ద్వారా సాక్షి తనపు స్థితి అనే ఆసనంపై స్థిరమైన దృఢమైన స్థితి ఉండేందుకు విశేషమైన అభ్యాసం చేయిస్తున్నారు. అందరికీ ఇటువంటి స్థితిని కలిగించే ఈ ఆసనం మంచిగా అనిపిస్తుందా, లేక అలజడి ఆసనం మంచిగా అనిపిస్తుందా? అచలమైన ఆసనం మంచిగా అనిపిస్తుంది కదా. ఏ విషయం జరిగినా అది ప్రకృతికి సంబంధించిందైనా లేక వ్యక్తులకి సంబంధించిందైనా రెండు అచల స్థితి ఆసనాన్ని ఏ కొంచెం కూడా కదిలించజాలవు. ఇంత పక్కాగా ఉన్నారు కదా. లేక ఇప్పుడు పక్కాగా అవ్వాలా? బాబా అడుగుతున్నారు, ప్రకృతిలో ఈ 5 మంచి ఆటగాళ్ళు ఉన్నారు. మరి మాయకు కూడా 5 మంది ఆటగాళ్ళు ఉన్నారు. ఈ 10 మంది ఆటగాళ్ళ గురించి మీకు బాగా తెలుసు కదా. ఆటగాళ్ళు లేకుండా ఆట లేకుండా ఉండగలరా? ఒకసారి ఒక ఆటగాడు వస్తే మరొకసారి మరొక ఆటగాడు మీ ఎదురుగా వస్తాడు. ఈ రోజుల్లో కూడా పాత ప్రపంచంలో ఆటను చూసేందుకు చాలా ఆసక్తి కలిగి ఉంటారు కదా. ఎంతో ఇష్టంగా ఆటను చూస్తారు. వారు పాత ప్రపంచం వారు, మీరు సంగంయుగి బ్రాహ్మణాత్మలు. మరి ఆటను చూసేది ఎంజాయ్ చేయటానికా లేక గాబరా పడ్డానికా?
కొందరు పడతారు, కొందరు పడేస్తూ ఉంటారు. కానీ ఆటను చూసేవారు పడేవాళ్ళని చూసి ఆనందిస్తారు, మరి గెలుపొందేవారిని చూసి ఆనందిస్తారు. మరి ఇది కూడా చాలా పెద్ద ఆట. కేవలం ఆసనాన్ని వదలకండి అంతే. ఎవరు ఎంతగా కదిలించినా కానీ శక్తిశాలి ఆత్మలైన మీరు కదలజాలరు. ఈరోజు బాప్దాదా ప్రతి ఒక్క ఆత్మిక గులాబీని చూస్తున్నారు. తోటలోకి రమ్మని పిలిచినప్పుడు తోటలో ఆకులను చూస్తారా లేక పూలను చూస్తారా? దీనిని చాలా బాగా అలంకరించారు. శ్రమపడి చేసేవారి అద్భుతం చాలా బాగుంది. కానీ బాప్దాదా ఆత్మిక పూలను చూస్తున్నారు. రకరకాల వారు ఉన్నారు కదా, అద్భుతం చాలా బాగుంది. కానీ బాప్దాదా ఆత్మిక పూలను చూస్తున్నారు. బాబా చెప్తున్నారు, రకరకాల వారు ఉన్నారు కదా, శ్రమపడి చేసేవారి అద్భుతం చాలా బాగుంది. బాబా చెప్తున్నారు, కానీ బాప్దాదా ఆత్మిక పూలను చూస్తున్నారు. రకరకాల వారు ఉన్నారు కదా, కొందరు చాలా సుందరమైన రంగు రూపాలు కలిగి ఉన్నారు. బాబా చెప్తున్నారు, రూపంలో అయితే పిల్లలందరిలోనూ వచ్చేసాయి. ఎందుకంటే బాబా సాంగత్యపు రంగు అయితే అందరికీ అంటుకుంటుంది కదా. కొందరు వ్యవహార విషయాలలో, కొందరు పురుషార్థపు విషయాలలో సంపూర్ణ సంతుష్టులుగా లేకపోయినా కూడా బాబా సాంగత్యపు రంగు అయితే అందరికీ చాలా ఇష్టంగా అనిపిస్తుంది. కనుక అందరిలోకి రంగు వచ్చింది, మరియు రూపం కూడా పరివర్తన అయింది. ఎందుకంటే బ్రాహ్మణ ఆత్మలుగా అయ్యారు. ఎటువంటి పురుషార్థి ఆత్మ అయినా కానీ బ్రాహ్మణ ఆత్మగా అవటం ద్వారా తప్పకుండా రూపం మారుతుంది. బ్రాహ్మణ ఆత్మ యొక్క మెరుపు సుందరత ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మకు వస్తుంది. కనుక రంగు మరియు రూపం అందరిలో కనిపిస్తాయి. సువాసన నెంబర్ వారుగా ఉంది. సువాసన అనగా సంపూర్ణ పవిత్రత. మామూలుగా ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారు బ్రహ్మకుమారులు మరియు బ్రహ్మకుమారీలుగా పిలువబడతారు. కుమారులు మరియు కుమారీలు అవటము అనగా పవిత్రులు కావటము. పవిత్రత కల నిర్వచనం అతి సూక్ష్మమైంది. కేవలం బ్రహ్మచర్యం కాదు, తను ద్వారా బ్రహ్మచారి కావటం. దీనిని సంపూర్ణ పవిత్రత అనరు. మనస్సు ద్వారా కూడా బ్రహ్మచారులుగా ఉండాలి అనగా మనస్సు కూడా బాబాపై తప్ప ఇతర మరే విధమైన ఆకర్షణ రాకపోవటం. బాబా చెప్తున్నారు, తనువు ద్వారా కూడా బ్రహ్మచారి, సంబంధంలో కూడా బ్రహ్మచారి, సంస్కారాలలో కూడా బ్రహ్మచారి. దీనిని నిర్వచనం అతి ప్రియమైనది మరియు అతి గుహ్యమైనది. దీని విస్తారాన్ని మరొకసారి వినిపిస్తాం. ఈరోజు హోలీని జరుపుకోవాలి కదా. గుహ్యమైన చదువు కాదు, ఈరోజు వేడుకను జరుపుకోవాలి. హోలీని ఎవరు జరుపుకుంటారు? హోలీ హంసలు. హోలీ హంస ఎంతటి ప్రేమైనది. హంస ఎల్లప్పుడూ నీటిలో ఈదుతుంది. హోలీ హంసలు కూడా సదా జ్ఞానం అనే నీటిలో ఈదేవారు, ఎగిరేవారు మరియు ఈదేవారు. మీకందరికీ ఎగరటం మరియు ఈదటం తెలుసు కదా. జ్ఞాన మననాన్ని చేయటం, జ్ఞానామృతంలో ఈదులాడటం అని అంటారు. మరియు ఎగరటము అనగా సదా ఉన్నత స్థితిలో ఉండటం. రెండూ తెలుసు కదా. అందరి మనసుల్లో బాబాపై ప్రేమైతే 100% కంటే కూడా ఎక్కువగా ఉంది. మరియు బాబా కూడా వారు పడిపోయేవారైనా ఎక్కేవారైనా ఆటలాడేవారైనా కానీ పిల్లలు ప్రతి ఒక్కరిపై ప్రేమ ఉంటుందట. ఆటను చూసిన బాబా ఇతను కాస్త అల్లరి పిల్లవాడు అని భావిస్తారు. పిల్లలందరూ ఒకే విధంగా అయితే ఉండరు కదా. కొందరు అల్లరివారిగా, కొందరు గంభీరంగా, కొందరు రమణీకంగా ఉంటారు, కొందరు చాలా తీవ్ర స్వభావం కలవారిగా ఉంటారు. బాబా చెప్తున్నారు, ఎవరు ఎలా ఉన్నా కానీ పిల్లలు కదా. పిల్లలన్న మాటయే అతి ప్రేమైనది. మీ అందరికీ ఏ విధంగా బాబా అన్న మాట ప్రేమైనదో అలా బాబాకు పిల్లలు ప్రేమైనవారు. బాబా ఎప్పుడూ ఏ పిల్లలను చూసి నిరాశపడరు. సదా శుభ ఆశలను పెట్టుకుంటారు. ఒకవేళ ఎవరైనా దూరంగా వెళ్ళిపోయినా కూడా వారు ఈరోజు కాకపోతే రేపైనా వస్తారు అన్న ఆశను బాప్దాదా వారిపై పెట్టుకుంటారు.
ఎక్కడికి పోతారు? శారీరక లెక్కాచారంలో ఎవరైనా ఎక్కువ అనారోగ్యం పాలైతే మరలా వారు ఆరోగ్యంగా తయారయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ఎవరైతే కొద్ది సమయం కొరకు అనారోగ్యం పాలవుతారో వారు త్వరగా బాగైపోతారు. కానీ ఉన్నదైతే ఇద్దరు అనారోగ్యులుగా, ఎటువంటి అనారోగ్యమైనా కానీ స్థూల రీతిలో కూడా రోగిపై ఆశను వదులుకోరు. ఈరోజు కాకపోతే రేపు బాగవుతారు అన్న ఆశను సదా పెట్టుకోవటం జరుగుతుంది. కనుక బాప్దాదా ఏ పిల్లలను చూసి నిరాశపడరు. ఈరోజు కాస్త డీలాగా ఉన్నారు, రేపు తెలివైన వారిగా అయిపోతారు అని సదా శుభ ఆశలను పెట్టుకుంటారు. గమ్యం ఒక్కటే, బాబా ఒక్కరే అయినప్పుడు బాబాను తప్పించి మరెక్కడికి పోతారు? అయినా కూడా ప్రతి ఆత్మకు వారసత్వం అయితే బాబా నుండి లభించాలి. బాబాను నిందించినా కూడా బాబా ముక్తి వారసత్వమునైతే ఇవ్వనే ఇస్తారు. మొత్తం విశ్వంలో సర్వాత్మలకు ముక్తి కానీ జీవన్ముక్తి వారసత్వం కానీ తప్పకుండా లభించాలి. ఎందుకంటే బాబా సృష్టిపై అవతరించి పిల్లలను వారసత్వం నుండి వంచితులుగా చేర్చాలరు. బాబా వారసత్వాన్ని ఇవ్వాల్సిందే. వారు తీసుకున్నా తీసుకోకపోయినా బాబాకైతే ఇవ్వాల్సి ఉంటుంది. మరియు సర్వాత్మలకు బాబా ద్వారా వారసత్వం లభించింది. కనుకనే తండ్రి అంటూ పిలుస్తారు కదా. బాబా అన్నదానికి అర్థమే వారసత్వాన్ని ఇవ్వాల్సిందే. కనుక తండ్రి అంటూ పిలుస్తారు కదా. ఏ ధర్మంలోకి వెళ్ళిపోయినా కూడా ఫాదర్ అంటూ గుర్తయితే చేస్తారు కదా. ఒక్క ఆత్మ కూడా వారసత్వం లేకుండా ఉండలేరు. మరి సాకార సృష్టిలో పాత్రని అభినయిస్తూ వారసత్వాన్ని ఇవ్వనట్లయితే తండ్రి అని ఎలా అంటారు? ముక్తైనా జీవన్ముక్తైనా బాబా ఇవ్వాల్సిందే. కానీ మీకు డైరెక్ట్గా వారసత్వాన్ని తీసుకుంటారు, గుర్తించటం ద్వారా తీసుకుంటారు. మీది డైరెక్ట్ కనెక్షన్. సాకార మాధ్యమంగా బ్రహ్మ నిమిత్తమైనా కానీ బ్రహ్మతో యోగాన్ని జోడించరు, బాబాతో యోగాన్ని జోడిస్తారు. బాబాను గుర్తు చేయండి అని బ్రహ్మ బాబా కూడా అంటారు. నన్ను గుర్తు చేయండి అని అన్నారు కదా, శివ బాబాని జ్ఞాపకం చేయండి అంటారు. తండ్రి ఇచ్చే పూర్తి వారసత్వం మరే ఇతర సంబంధం ద్వారా ఎప్పుడూ లభించచాలదు. మీరు బాబాతో డైరెక్ట్గా సంబంధాన్ని జోడించి 3 కాలాలలో వారసత్వపు అధికారాన్ని ప్రాప్తి చేసుకుంటారు. ఇప్పుడు కూడా వారసత్వం లభిస్తూ ఉంది కదా. శక్తులు గుణాల వారసత్వం లభిస్తూ ఉంది. లభించిందా అంటున్నారు బాబా. ముక్తిధామంలో ఎక్కడుంటారు? సమీపంగా ఉంటారు కదా. కనుక ఇప్పుడు కూడా వారసత్వం ఉంది, ముక్తిధామంలో కూడా ఉంది. మరియు తర్వాత 21 జన్మలకు కూడా వారసత్వం ఉంది. కనుక 3 కాలాలలో వారసత్వానికి అధికారులుగా అవుతారు. మీ జీవన్ముక్తి కంటే మా ముక్తి మంచిది. మీరు చక్రంలోకి వస్తారు, మేము చక్రం నుండి విడుదలవుతాము అని లోకులు మీతో అంటారు కదా. అప్పుడు మీరు వెంటనే ముక్తి వారసత్వం అయితే మాకు కూడా లభిస్తుంది, కానీ మేము ముక్తి తర్వాత మరలా జీవన్ముక్తి వారసత్వాన్ని తీసుకుంటాము అని చెప్పవచ్చు. 2 లభిస్తాయి కదా. ముక్తిధామం గుండా దాటుతారు కదా. కనుక డైరెక్ట్ కనెక్షన్ ఉన్న కారణంగా వర్తమానంలో మరలా మృత్యువు తర్వాత మరలా నూతన శరీరం తీసుకుంటూ 3 కాలాలలోనూ వారసత్వానికి అధికారులుగా అవుతారు. ఇంతటి నష ఉందా అని అడుగుతున్నారు బాబా. ఈరోజు హోలీని జరుపుకుంటున్నారు కదా. హోలీని కాల్చడం కూడా జరుగుతుంది, మరియు వేడుకను జరుపుకోవటం కూడా జరుగుతుంది. మొదట కాలుస్తారు, తర్వాత జరుపుకుంటారు. హోలీని జరుపుకోవటము అనగా కొన్నింటిని కాల్చడం మరియు కొన్నింటిని జరుపుకోవటం. కాల్చకుండా జరుపుకోవటం జరగదు. కనుక దృఢ సంకల్పం అనే అగ్ని ద్వారా ముందుగా మీలో బలహీనతల్ని కాల్చాలి. అప్పుడు వేడుకను జరుపుకునే ఆనందాన్ని అనుభవం చేయగలరు. ఒకవేళ కాల్చినట్లయితే వేడుకను జరుపుకునే ఆనందాల అనుభూతి సదాకాలం ఉండదు అంటున్నారు బాబా. హోలీ అన్న మాటలో కాల్చటం కూడా ఉంది, జరుపుకోవటం కూడా ఉంది. 2 అర్థాలు ఉన్నాయి కదా. హోలీ అంటే అయిపోయింది,
అన్న మాట అయితే పక్కాగా ఉంది కదా. కనుక హోలీ అనగా హోలీ, జరిగిపోయింది. గతం గతః, గడిచిపోయిన విషయాలను హోలీ అంటారు. ఏదైతే జరిగిపోయిందో అది హోలీ, జరగాల్సింది జరిగిపోయింది. హోలీ అంటే జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది అని అనుకోవటము అనగా హోలీని కాల్చడం. అలాగే బాబా వద్దకు వచ్చినప్పుడు నేను మీ వారిగా అయిపోయాను అంటారు. కనుక ఒక హోలీ అన్న మాటలో కాల్చటం ఉంది, జరుపుకోవటం ఉంది. నేను బాబా వారిగా అయిపోయాను, బాబాకు హోలీ, బాబా వారిగా అయిపోయాను అన్న పాట కూడా ఉంది. పక్కాగా ఉన్నారు కదా. ఎందుకంటే బాబ్దాదా అందరి తపస్య ఖాతాను చూశారు. ఒకవేళ తపస్య తక్కువైనట్లయితే దానికి కారణం ఏమవుతుంది? గతం గతః అని అనుకోవటంలో బిందువు పెట్టడానికి బదులుగా ప్రశ్నార్థకాన్ని పెట్టారు. ఈ చిన్న పొరపాటును చేశారు. ఉన్నది చిన్నదే కానీ జరిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ఉన్నది చిన్నదే కానీ దానివల్ల జరిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. బాబా చెప్తున్నారు, పొరపాటున ఏ పొరపాటు చేస్తారు? దేన్నైతే మర్చిపోవాలో దానిని గుర్తు చేస్తారు, మరియు దేన్నైతే గుర్తు చేయాలో దాన్ని మర్చిపోతారు. అంటే మర్చిపోవటం వస్తుంది కదా. బాబాను మర్చిపోవాలని అనుకోరు, అయినా కూడా మర్చిపోతారు. మరియు ఏ సమయంలో అయితే మర్చిపోవాలో ఆ సమయంలో ఏమంటారు? మర్చిపోవాలనుకుంటాం కానీ మర్చిపోము, పదే పదే గుర్తుకొస్తుంది అంటారు. కనుక గుర్తు చేసుకోవటం మరియు మర్చిపోవటం రెండు విషయాలు వస్తాయి. కానీ దేన్ని గుర్తు చేసుకోవాలి, దేన్ని మర్చిపోవాలి? ఏ సమయంలో అయితే మర్చిపోవాలో ఆ సమయంలో గుర్తు చేస్తారు, మరియు ఏ సమయంలో అయితే గుర్తు చేయాలో ఆ సమయంలో మర్చిపోతారు. చిన్న పొరపాటు కదా. కనుక దీనికి హోలీ చేసేసేయండి, కాల్చేయండి, అంశంతో సహా అంతం చేయండి. జ్ఞానస్వరూపాత్మలు కదా. జ్ఞానికి గల అర్థము వివేకవంతుడు. మరి మీరైతే 3 కాలాలను తెలిసినవారు. కనుక హోలీ జరుపుకోవటము అనగా ఈ పొరపాటును కాల్చేయటం. దేన్నైతే మర్చిపోవాలో దాన్ని క్షణంలో మర్చిపోవాలి, మరి దేన్నైతే గుర్తుంచుకోవాలో అది క్షణంలో గుర్తుకు రావాలి. కారణం కేవలం బిందువు పెట్టేదానికి బదులుగా ప్రశ్నార్థకాన్ని పెట్టడం. ఎందుకు అని ఆలోచించారంటే క్యూ మొదలైపోతుంది. కేవలం ప్రశ్నార్థకం పెట్టడం వల్ల ఇలా అలా ఏంటి ఎందుకు లాంటి పెద్ద క్యూ మొదలైపోతుంది. బిందువుని పెట్టినట్లయితే ఏమవుతుంది? మీరు బిందు, బాబా బిందు, మరియు వ్యర్థానికి కూడా బిందు పెట్టేయండి. ఫుల్ స్టాప్, స్టాప్ కూడా కాదు, ఫుల్ స్టాప్ అంటున్నారు బాబా. దీన్నే హోలీ అంటారు. ఈ హోలీ ద్వారా సదా బాబా సాంగత్యపు రంగు అనే హోలీని, మిలన హోలీని జరుపుకుంటూ ఉంటారు. అన్నిటికన్నా పక్కా రంగు ఏదంటున్నారు బాబా? ఈ స్థూల రంగులు ఎంత పక్కావైనా కానీ అన్నిటికన్నా శ్రేష్టమైన, అన్నిటికంటే పక్కా రంగు బాబా సాంగత్యపు రంగు. కనుక ఏ రంగుతో జరుపుకోండి. గోపికలు హోలీని జరుపుకోవటం మీ స్మృతి చిహ్నమే. ఆ చిత్రంలో ఏం చూపిస్తారు? బాబా మరియు మీరు ఇరువురు కలిసి హోలీని ఆడతారు. ప్రతి ఒక్క గోపునితో, ప్రతి ఒక్క గోపికతో గోపీ వల్లభుణ్ణి చూపిస్తారు. మరి ఇది సాంగత్యం అయిపోయింది కదా. తోడు లేక సాంగత్యం కల అవినాశి హోలీ. బాబా సాంగత్యపు రంగుకు స్మృతి చిహ్నమైన హోలీని రాష్ట్రంలోని తోడు రూపంలో చూపించారు. మరి హోలీ ఆడటం వస్తుంది కదా. ఇది ఇలా అయిపోయింది, ఏం చేయాలి, కోరుకోలేదు, జరిగిపోయింది. నేటి నుండి వీటి హోలీని కాల్చండి, సమాప్తి చేయండి. మాస్టర్ సర్వశక్తివంతులు ఎప్పుడు సంకల్పంలో కూడా వీటి గురించి ఆలోచించరు. అచ్చా, డబల్ విదేశీయులు కూడా సేవ వృద్ధిలో మంచిగా ఉన్నతి చెందుతున్నారు. బాబాపై కూడా ప్రేమ ఉంది, సేవపై కూడా ప్రేమ ఉంది. సేవ అనగా స్వాసేవ, అలాగే సర్వుల సేవ ముందు స్వయం, ఎందుకంటే స్వాస్థితి కలవారే ఇతర ఆత్మలను పరిస్థితుల నుండి బయటకు తీసుకురాగలరు. స్వయంలో మరియు సర్వులలో బ్యాలెన్స్ స్థితి కలిగి ఉండటమే సేవలో సఫలత. సేవలో చాలా బిజీగా ఉన్నాం కనుక స్వాస్థితి చార్జ్ డీలా అయిపోయింది అని ఇలా ఎప్పుడు అనుకోకండి. ఒకవైపు సంపాదిస్తూ మరొక వైపు పోగొట్టుకుంటూ ఉంటే ఇక మిగిలిందేంటి?
కనుక ఎలా అయితే బాబా మరియు మీరు కంబైన్డ్గా ఉన్నారో, శరీరం మరియు ఆత్మ కంబైన్డ్గా ఉన్నాయో, మీ భవిష్య విష్ణు రూపం కంబైన్డ్ స్వరూపం, అలాగే స్వసేవ మరియు సర్వుల సేవ కంబైన్డ్గా ఉండాలి. వీటిని వేరు చేయకండి, లేదంటే శ్రమ ఎక్కువ, సఫలత తక్కువ లభిస్తుంది. అసంపూర్ణమైపోయింది కదా. ఈ గ్రూప్లోని వారు చార్ట్లో కూడా సెకండ్ నెంబర్ ఎక్కువగా ఉంది, ఫస్ట్ నెంబర్ తక్కువగా ఉంది, 4వ నెంబరు 5వ నెంబర్ కూడా తక్కువగా ఉంది. సెకండ్ వరకు వెళ్ళారు. మరి సెకండ్కు ముందు ఏమైంది? ఫస్ట్ కదా, సెకండ్ వరకు పాదాన్ని మోపారు. ఇకపోతే ఇప్పుడు ఫస్ట్లోకి ఒక అడుగును వేయాలి. అందుకు విధి కంబైన్డ్ స్వరూపపు సేవ. పిల్లలు సేవ గురించి కూడా ప్లాన్లను తయారు చేస్తున్నారు కదా. బాప్దాదా సూచననిచ్చే ఉన్నారు. ఇప్పుడు సమయ ప్రమాణంగా ఏ సేవనైతే చేశారో దాన్ని చాలా మంచిగా చేశారు. దాని ద్వారా బాబాని మిమ్మల్ని ప్రత్యక్షం చేశారు. వాయుమండలం మరియు వైబ్రేషన్లు పరివర్తన అయ్యాయి. నలువైపులా స్నేహి మరియు సహయోగి ఆత్మలు మంచి సంఖ్యలో సమీపంగా వచ్చారు. ఒక్కరి ద్వారా అనేకుల సేవ జరిగే విధంగా ఇప్పుడు అటువంటి సేవన చేయండి. మొత్తం విశ్వానికి సందేశాన్ని ఇవ్వాలి. ఒక్కొక్కరికి సందేశాన్ని ఇస్తూ వచ్చారు. రాజధానిలోకి వచ్చే ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారు తమ భాగ్యాన్ని తయారు చేసుకొని ముందుకొచ్చారు. కానీ ఇప్పుడైతే రాజ్యాధికారి పిల్లల కన్నా సందేశాన్ని ఇవ్వవలసిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. రాజ్య కుటుంబంలోకి వచ్చేవారు మరియు రాజ్య సింహాసనంపై కూర్చునేవారు 2 రకాల వారు మంచిగా వెలువడ్డారు. రాజ్యాధికారులుగా కూడా మీరే తయారవుతారు కదా. మీరు తయారవుతారా లేక ఇతరులను తయారు చేస్తారా? ఇతరులను రాజ్యాధికారులుగా తయారు చేస్తారు. మరి మీరేమవుతారు? అచ్చా, కల్ప పూర్వపు వారసత్వాన్ని తీసుకునేందుకు కొత్త కొత్త పిల్లలు చేరుకున్నారు. వీరికి బాప్దాదా వెల్కమ్ చెప్తున్నారు మరియు నూతన జన్మలోని జన్మదినాన్ని అభినందిస్తున్నారు. అచ్చా, నలువైపులా కంబైన్డ్ స్థితిలో ఉండేవారు సదా కంబైన్డ్ సేవలో అలిసిపోని సేవ ద్వారా నిమిత్తులుగా అయ్యేవారు సదా గతహ చేసి బాబా సాంగత్యపు రంగులో హోలీని జరుపుకునే హోలీహంస ఆత్మలు సదా 3 కాలాల వారసత్వపు సంతోషంలో ఉండేవారు. సదా సాక్షిలుగా ఈ ప్రకృతి మరియు మాయ యొక్క ఆటను చూసేవారు అయినా ఇటువంటి సదా విజయులు, సదా ఎగిరే కలవారు, సదా ఫరిష్తా స్వరూపాన్ని ఎదురుగా అనుభవం చేసే శ్రేష్టాత్మలందరికీ బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. వరదానము: దృఢ సంకల్పరూపీ వ్రతం ద్వారా తమ వృత్తులను పరివర్తన చేసే మహానాత్మభవ. మహానాత్మలుగా అయ్యేందుకు ఆధారం పవిత్రతా వ్రతాన్ని ప్రతిజ్ఞ రూపంలో ధారణ చేయటం. ఏ విధమైన దృఢ సంకల్పరూపీ వ్రతాన్ని ఆచరించటము అనగా తమ వృత్తిని అంటే ఆలోచన సరళిని పరివర్తన చేసుకోవటం. దృఢ వ్రతం వృత్తిని మార్చివేస్తుంది. వ్రతానికి అర్థం మనసులోని సంకల్పం చేయటం మరియు స్థూల రీతిలో పథ్యాన్ని చేయటం. మీరందరూ పవిత్రతా వ్రతాన్ని స్వీకరించారు మరియు వృత్తిని శ్రేష్టంగా తయారు చేసుకున్నారు. సర్వాత్మల పట్ల ఆత్మలం సోదరులము అన్న వృత్తి తయారవటం ద్వారానే మహానాత్మగా అయిపోతారు. స్లోగను: మీ పవిత్ర శ్రేష్ట వైబ్రేషన్ల ప్రకాశంలో విశ్వంలో వ్యాపింపచేయటమే రియల్ డైమండ్ కావటం. మన పవిత్ర శ్రేష్ట ప్రకంపనాల యొక్క ప్రకాశాన్ని విశ్వమంతా వ్యాపింపచేయటమే మనం నిజమైన వజ్రం కావటము. ఈరోజు స్వమానము: నేను మహానాత్మను. ప్రకాశ్మణి దాది గారి అమృత వచనాలు. మనందరి ప్రతి సంకల్పంలో, ప్రతి కర్మలో, ప్రతి సమయం అనంతమైన ఈశ్వర్య పరివారం యొక్క బాధ్యత ఉంది. సూక్ష్మ వైబ్రేషన్ల ద్వారా శక్తినిచ్చే బాధ్యత ఉంది. కనుక మన కర్మల గతి చాలా లోతైంది. ప్రేమైన బాబా మనకు ఏ శ్రీమతాన్ని అయితే ఇచ్చారో ఆ శ్రీమతంపై మనం అడుగులో అడుగు వేస్తూ నడవాలి. మర్యాద పురుషోత్తములుగా ఉండటం మీ శ్రీమతమని బాబా శ్రీమతాన్ని ఇస్తారు.
మనం ఎంతగా మర్యాద పురుషోత్తములుగా అవుతామో అంతగా మనల్ని చూసి ఇతరులు కూడా మర్యాదల్లో ఉంటారు. అమృతవేళ లేచి బాబా స్మృతిలో ఉండాలి అన్నది మర్యాదలలో లభించిన శ్రీమతం మనకు. ఇది మనందరి బాధ్యత. మన మర్యాదలలో జ్ఞానసాగరుడైన బాబా ప్రతిరోజు ఏ జ్ఞాన రత్నాలనైతే వినిపిస్తారో వాటిని వినటము, మననం చేయటం ఉన్నాయి. ఇది మన ముఖ్యమైన బాధ్యత. ఒకవేళ ఏ కారణంగానైనా ఈ శ్రీమతాన్ని పాలన చేయకపోతే అది కూడా నిర్లక్ష్యం. ఇందులో మన సూక్ష్మ బద్ధకం ఉంటుంది. బాబా శ్రీమతంపై నడిచే వారికి ఎప్పుడు ఆశీర్వాదాలు ఉంటాయి, వరదానం ఉంటుంది అని మనం భావిస్తాం. కానీ ఒకవేళ మనం అడుగు అడుగులో శ్రీమతంపై నడవనట్లయితే భగవంతుడిచ్చే ఆశీర్వాదాలను, వరదానాలను మనం మిస్ అవుతాం. మరొకటి, శ్రీమతాన్ని అవజ్ఞ చేయటము అనేది చాలా పెద్ద సూక్ష్మ పాపానికి భాగస్వాములుగా తయారు చేస్తుంది. ఇది కూడా భారంగా అవుతుంది. ఈ భారము స్థితిని ఉన్నతంగా చేసుకోవటంలో విఘ్నంగా అవుతుంది. బాబా శ్రీమతం, పిల్లలు మనసా వాచ కర్మణ ద్వారా సేవ చేయండి. ఒకవేళ మనం మనసా వాచ కర్మల ద్వారా సేవ చేయకపోతే ఇది కూడా ఇండైరెక్ట్గా సేవ తీసుకోవటం అవుతుంది. ఇది కూడా పెద్ద భారం అవుతుంది. మనం వచ్చింది పుణ్యాన్ని సంపాదించుకోవటం కోసం, కానీ పుణ్యాన్ని సంపాదించుకునేందుకు బదులు పుణ్యాన్ని పోగొట్టుకోకూడదు. పుణ్యానికి బదులు పాపం రాకూడదు. సూక్ష్మ వికర్మలు వినాశనం అవ్వకపోతే మాయాజీతులుగా అవ్వలేరు. పిల్లలు ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదని బాబా అంటారు. ఈ మర్యాదల్ని ఉల్లంఘన చేయటం కూడా సూక్ష్మంగా దుఃఖాన్ని ఇవ్వటం అవుతుంది. దీనివల్ల కూడా పుణ్యానికి బదులు పాపభారం తలకెక్కుతుంది. కనుక మన కర్మల గతి చాలా లోతైనది. మనం ఏ కర్మ చేసినా, సేవ చేసినా, పాలన చేసినా, పాలన తీసుకున్నా ప్రతి దానిలో చాలా పెద్ద కర్మల మిషనరీ పనిచేస్తూ ఉంటుంది. మన సాంగత్యం ద్వారా ఇతరులు కూడా శ్రేష్ఠ కర్మ చేయాలనే ప్రేరణ లభించాలి. అంతేకాని సాంగత్య దోషంలోకి రాకూడదు. అచ్చా, ఓం శాంతి.